హాయ్ వివర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. మనకి సంక్రాంతి 2025న 10వ తేదీ గేమ్ చేంజర్ వస్తుంటే 12వ తేదీ బాలయ్య బాబుది డాకు మహారాజ్ అయితే వస్తుంది. సో మనకి నిన్ననే డాకు మహారాజ్కి సంబంధించిన టైటిల్ అండ్ టీజర్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఆల్రెడీ ఇంతకుముందే మనకు వచ్చేసి గేమ్ చేంజర్ది టీజర్ అయితే రిలీజ్ అయితే చేశారనమాట. సో ఇప్పుడు ఈ రెండు టీజర్లలో ఏది బాగుంది అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్తే ఉంటారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం వచ్చేసి గేమ్ చేంజర్ టీజర్ గురించి అయితే మాట్లాడుకుందాం, ఎందుకంటే గేమ్ చేంజర్ ముందు రిలీజ్ అయింది కాబట్టి. సో ఇది ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ. శంకర్ డైరెక్షన్, కార్తిక్ సుబ్బరాజు స్టోరీ, ఎస్ఎస్ థమన్ మ్యూజిక్, రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్నాడు, హీరోయిన్ కియారా అద్వానీ. సో మనకి దీంట్లో విలన్స్గా ఎస్జే సూర్య కావచ్చు, అలాగే శ్రీకాంత్ కావచ్చు, వీళ్ళందరూ అయితే యాక్ట్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఈ టీజర్ చూసిన తర్వాత మనకి పక్కా కమర్షియల్గా అయితే ఉండబోతుంది, సోషల్ ఎలిమెంట్ తీసుకోబోతున్నారు. అలాగే మనకు వచ్చేసి మూవీలో రామ్ చరణ్ని క్లాస్గా మాస్గా రెండింటిగా అయితే చూపించబోతున్నారు. అండ్ అలాగే రాజకీయాల టచ్ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే అర్థమైతే అవుతుందన్నమాట. సో ఇలాంటి సినిమాలు మనం వచ్చేసి ఇంతకుముందు శివాజీ చూసాము, ఇంకా శంకర్ డైరెక్షన్లో వచ్చిన మరికొన్ని సినిమాలు అయితే చూసాము. సో ఇప్పుడు శంకర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా రామ్ చరణ్ని తీసుకొని అయితే ట్రై అయితే చేస్తున్నాడు. సో మనకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కూడా అయితే ఉంది దాంట్లో. రామ్ చరణ్ది వైట్ అండ్ వైట్ వేసుకొని అయితే ఉన్నాడు అనమాట. సో రాజకీయ నాయకుడిలాగా వాకింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా అయితే ఉంది. సో దానికి తమన్ మ్యూజిక్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, అండ్ అలాగే టీజర్ కట్ కావచ్చు, అన్నీ అయితే బాగా అయితే ఉన్నాయన్నమాట. పాటలు కూడా హై రేంజ్లో అయితే తీస్తున్నారు. సో ఇప్పుడు టీజర్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది గేమ్ చేంజర్కి సంబంధించిన టీజర్. ఇప్పుడు బాలయ్య బాబు సంబంధించిన డాకు మహారాజు టీజర్ గురించి మాట్లాడుకొని రెండిట్లో ఏది బెటరో మనమైతే డిస్కషన్ అయితే చేసుకుందాం అనమాట. సో డాకు మహారాజ్ వచ్చేసి ఇప్పటి స్టోరీ లాగైతే అనిపించడం లేదు. ఫస్ట్ రిలీజ్ అయిన టీజర్ చూసినా, ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ చూసినా కూడా మనకు బ్రిటిషో లేకపోతే 19కి టచ్ అయిన స్టోరీ అని అయితే అనిపిస్తుంది అనమాట. సో బీజిఎం అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఎస్ఎస్ థమన్ బీజిఎం, మ్యూజిక్ డైరెక్టర్, అండ్ అలాగే మనకి డైరెక్టర్ వచ్చేసి బాబీ కొల్లి, విలన్ వచ్చేసి బాబీ డియోలు. సో మనకి ఈ మూవీ టీజర్ కానీ చూసినట్లయితే డాకు మహారాజ్ కొంచెం డిఫరెంట్గా, కొంచెం నెగిటివ్ షేడ్స్తో అయితే టైటిల్ అయితే ఉంది. అలాగే మనకి టీజర్ మొత్తంలో వచ్చేసి గుర్రం మీద స్వారీలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. ఆ ఏజ్లో బాలయ్య బాబు డిఫరెంట్ గెటప్లో కూడా కనిపించాడు, డిఫరెంట్గా కూడా కనిపించాడు, డిఫరెంట్ స్టోరీ ఎన్నుకున్నట్టు అర్థమవుతుంది. అలాగే మనకి గుర్రపు స్వారీ కూడా ఒరిజినల్గా రియల్గా డూప్ లేకుండా చేశాడని చెప్పేసి అయితే అర్థమవుతుంది. బీజిఎం అయితే టీజర్ మొత్తంలో ఏకదమ్ అయితే ఉందన్నమాట. గేమ్ చేంజర్ బీజిఎం కంటేను డాకు మహారాజ్ బీజిఎం వచ్చేసి ఒక 10% 20% ఎక్కువగానే కొట్టాడని చెప్పేసి అయితే తమ్మన్గా అయితే చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు డాకు మహారాజ్ విజువల్స్ కూడా బాగా అయితే ఉన్నాయి, గెటప్ కూడా బాగా అయితే ఉంది, అండ్ అలాగే డైరెక్షన్ కావచ్చు, స్టోరీ కూడా మనకైతే సో ఇప్పుడు స్టోరీ కాదు అన్నట్టు అనిపిస్తుంది కాబట్టి సో ఇది ఒక డిఫరెంట్ స్టైల్గా అయితే ఉందన్నమాట. ఇప్పటివరకు మనం చూడని బాలయ్య బాబుని చూస్తున్నాం. సో ఇప్పుడు మనం ఎప్పుడు చూసే రెగ్యులర్ కమర్షియల్ సోషియో ఫ్యాంటసీ సినిమా, అలాగే ఇప్పటివరకు చూడని బాలయ్య బాబు డిఫరెంట్ సినిమా టీజర్లు రెండు వైపు ఉన్నాయన్నమాట. సో గేమ్ చేంజర్ అలాగే డాకు మహారాజ్, ఈ రెండిట్లో నాకు పర్సనల్గా ఏది నచ్చిందంటే ఎక్కువ మిలియన్ వ్యూస్ వచ్చింది, ఎక్కువ లైక్స్ వచ్చింది పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ మూవీ కంటేను నేనైతే డాకు మహారాజ్ మీదనే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఎక్కువగా నచ్చింది. నేను టీజర్ గురించి, గేమ్ చేంజర్ సంబంధించిన గురించి అన్ని వీడియోస్లో పాజిటివ్గా చెప్పినా కూడా కామెంట్స్లో నేను నెగిటివ్ చెప్పినట్లయితే చెప్పుకొని వస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ రెండు టీజర్స్ పక్క పక్కన పెట్టినప్పుడు నాకు ఖచ్చితంగా గేమ్ చేంజర్ దానికంటేను సో ఇదే ఎక్కువగా నచ్చిందనమాట. సో డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు, బీజిఎం ఎక్సలెంట్గా అయితే ఉంది, మొత్తం డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. గేమ్ చేంజర్ రెగ్యులర్ మూవీ లాగైతే ఉంది. సో రెగ్యులర్గా మనం చూసే రెగ్యులర్ మూవీస్ లాగైతే ఉంది. మరి మీకు ఏ టీజర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం, సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.